ఇది మొదలు నడుతుంది అక్క. లేదురా వాడు నన్ను చూసి భయపడుతున్నాడు. భయపెడుతున్నా అక్క బావని. లేదురా 6 నెలల నుంచి నా దగ్గరకు వస్తలేడు. కానీ ఎట్లా బావని పెళ్లి చేసుకోవాలక్క. లేరా వాడు ఏడిపోతా, నేను వాని సంగతి చూస్తా. చూడక్క బావా. ఏమోరా నాకు తెలియదు కానీ నేను వాని సంగతి చూస్తా. బబ్లు వీడు పెద్ద బాగానే చదువుతున్నాడు, ఫోజులు కొడుతున్నాడు. ఏమైనా కలెక్టర్ అయ్యేది ఉందా, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేది ఉందా? నేను వచ్చి 3 గంటలు అవుతుంది, 4కి వచ్చిన 7 అవుతుంది ఇప్పుడు. అరే ఓ నిన్నేరా. ఏందే నన్నే తిడతాను, ఏంది ఇందే నన్ను అప్పటి నుంచి రాగి అంటున్నావు ఇక్కడ. ఏందిరా నేను నిన్ను ఎప్పుడు అన్నారా? ఇప్పుడే కదా నేను అన్నావు. నేను ఎక్కడ కొంచుంటే ఆడికి వస్తావు పదే పదే. నువ్వు నా మొహం చూసినావా లేదా? చూడలేదు, నేను నీ వాచింగ్ చూసిన. వాచ్ని కాదు నన్ను చూసినావు, నేను నిన్ను చూసి చెప్తాను. లేదు నేను టైం గురించి నీ వాచింగ్ చూసిన. అంటే నన్ను చూడలేదా? చూడలేదు. అబ్బా తమ్ముడు, వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళా గొడవ అవుతుంది. ఈ లొల్లి ఎక్కడికో పోతుంది, ఎక్కడికో దారి తీస్తుంది రో. అరే ఓ నేను నీ వాచింగ్ చూసినా, నిన్ను చూడలేదు. అంటే వాచ్ని చూస్తే కోపం రాలేగా, నువ్వు నన్ను నా మొహం చూసినావు పదే పదే, నిన్ను గమనించు. అంటే వాచింగ్ చూస్తే కోపం రాదు కానీ ముఖం చూస్తే కోపం వస్తుందా నీకు? అయినా నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ లాగా హీరోలానా? అవునే. అయ్యో నీ ముఖానికి ఆ సిగ్గు. ఏందే నిన్ను నేను పెళ్లి చేసుకోను పో. ఏ పోరా, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారా? పోవే పో. రారా. ఏంటిదే? నువ్వు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు కానీ నిన్ను వదిలేరా. ఎందుకే వదిలేదు? నేను ఆల్రెడీ నిన్నెవరు చేసుకుంటా, నేను ఊరెళ్ళి వదిలి వెళ్ళిపోతా. నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తారా? ఇక్కడ తెలంగాణ బిడ్డ. అయితే ఏందే నేను ఇప్పుడే ఎట్లా వెళ్తానో చూస్తావా? చూస్తారా? తప్పించుకొని పోతున్నాడు, ఇంత భయపడతాడా ఏంది? అరే బబ్లు ఇటు రారా. ఏమోరా నన్ను చూసి భయపడి పారిపోయి పోతున్నాడు. నువ్వు భయపెడితే నాకేమైంది బాగా భయపడక్క. లేదురా నేనేమనలేతానని. ఆడుప్పుడు ఎక్కడికి వెళ్ళిండ్రో వాని అడ్రస్ కనుక్కో నాకు చెప్పురా. అక్క బాగా మంచి అమ్మాయి కూడా అక్క, పెళ్లి నువ్వు వేసుకోవాలక్క. నేను వాడిని వదిలేరా, కంపల్సరీ వదిలా. రేపటి నీకు కనుక్కొని చెప్తా అక్క. ఓకే. ఓ సంపదనా ఎటు పోతానవే? ఎటు పోతానవే? అరే ఇది తవడు తింటలేదు, అది గడ్డి తింటలేదు, ఏం తింటలేదే. అరే ఏగా బర్ల బుచ్చ దగ్గర తీసుకపోదాం. బర్ల బుచ్చ ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. మరి తీసుకెళ్తారు. 2 రోజులే. ఏ 2 రోజులు అవుతుంది, గడ్డి తింటలేదు, ఏం తింటలేదు. పట్టుకరా బర్ల బుచ్చ ఉన్నాడు. బుచ్చానా? ఓ బర్ల బుచ్చానా? గట్లే బతుకుంటాడు కానీ మంచి ఏం చేస్తాడే? మంచోడేనే సంపదనా? కాదే చూస్తాడుగా. చూస్తాడు బుచ్చానా, తీసుకురా. చూస్తాడే. బర్రెని తెచ్చినావానే? బర్రెని తెచ్చినా తీసుకురా. నువ్వే నానే అత్తన్నాడు. నీళ్లు పట్టుకొస్తానే. అరే 2 రోజులు తింటలేదు అది. నీళ్లు పట్టుకొస్తా. ఆయన కెరికే ఈ మంత్రం, ఆయన కెరికే. ఆయన గేద మంత్రం ఎరికేనే. నేను చేస్తా కదా, నీ సంగతి ఏమైంది? అదా ఏం కాదు మంచిగా ఉంటుంది. ఓ అని ఆయన చెప్తానే సంపదాను. అరే ఆయన గేదెలతో తిరిగి గేదెలు ఒక గేదెలాగా తయారైన గేదెలే మనమే గేదె అనుకో. అయ్యా డాక్టర్ అవసరం లేదు నీకు. అయ్యా గడ్డి తింటా తీసుకెళ్ళి మొత్తం చింతపండు పని చేయిపో. అంతేనా? బుచ్చండి ఏ గేదె గడబడి ఏం లేదు పో. ఓకే ఓకే.
బుచ్చానా ఏ బుచ్చానా ఓ బర్లా బుచ్చిగా ఉన్నావా లోపల ఉన్నా ఇంకా భాష పోలేదా నీకు బుద్ధి అరే బర్లాతోనే ఉండడు బర్లాతోనే తిండడు భాష ఎడిపోతుందిరా కొంచెం పని ఉన్నది పర్సనల్ గా ఏ పనిరా అరే ఆ జాగ్రత్త ఏమరా దారా కూర్చున్నారా ఏమరా పొద్దుగాల టైం తీసినావు ఎట్టున్నది నీ కథ ఇప్పుడు దానికి పొదుగు దాకా 3-4 నెలలు ఇప్పుడు పొదుగు మీద వచ్చింది ఒక్క నుంచి ఆగు అనుకుంటా అయిందా అది బిడ్డ 6వ నెల బేబీగారు ఉంటుంది రెండు పొదుగులు వేస్తారు చూడు చూసుకున్నా ఏమో పని పడుతున్నా వచ్చినావా 5 బర్రెలు ఉన్నాయి తెచ్చి పడేరా నేను చూసుకుంటా ఇన్ని బర్రెలన్నీ 5 బర్రెలు ఏమిస్తావు మరి ఇక నా పుట్ట కుర్తికి ఏమని చూసి తీసుకోవాలరా మంచిగా చెప్తా మంచిగా చూడు ఏమంటావే ఇంకా 5 వస్తారాట సరే అరే కుర్చీలు తీసుకురారా ఏమో పని పట్టుకు వచ్చినా పొద్దుగాలనే చూడాలి పంచాయతీ ఉన్నది ఏం పంచాయతీరా చెప్తా కదరా సరే కూర్చో అరే అన్నాన్ని మంచిగా తీసుకురా చల్లడి చెప్పరా అయ్యా ఏమైందక్క అన్నం తినవక్క 2 రోజులు అవుతుంది అన్నం తినక ఏ పోరా నాకు ఆకలి అయితే లేదు అర్థం తీసుకున్నాక తినక్క ప్లీజ్ అక్క పోరా పో నాకు ఆకలి అయితే లేదురా అక్క నేను సినిమా చెప్తా అక్క నువ్వు ఫస్ట్ నాకు అడ్రస్ తెలుసుకొని రాపోరా సరే అక్క అరే లవ్ అంటే అంత పిచ్చారా అరే లవ్ అంటే ప్రేమ అంటే ఏంటి తెలుసా అన్న ఆకలి ఉండదు దాహం ఉండదు ఏముండదు అన్న అక్క పిస అవుతుంది మనం పోయి మామ చెప్తా ఉన్నాడు మామా 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 నీ కూడా చెప్పాలే మామా అక్క అన్నం తింటలేదు మామ ఎందుకురా ఏమో మామ ఏమైంది మామా చెప్పు నాకు చెప్పు ఏమైంది చెప్పు సిద్ధార్థ పిల్లవాడు మామయ్య ఫోటో ఎవడాడు చెప్పాడు ఈడేవాడరా ఉడతలు పట్టడం తిరుగున్నాడు చూడు నాకు కూడా తెలిసి పుచ్చానా అదేం చేద్దాం అరే సీనా ఇల్లు మాత్రం సినిమా హీరో లెక్కున్నాడు వాడు ఎక్కడ ఉన్నాడు వాడు కోళ్ళు పట్టిన తిరుగున్నాడు చిట్టుకేస్తే కొట్టేసారు లైన్లో నిలబడతాడు అంతా అన్నా వాళ్ళ లబ్బుక్కొని నేను నడుతుందన్నా అక్క బాధలు భరించలే కూరలు పాడిపోయినన్నా అవునన్నా తెలియదా అరే బబ్బులుగా ఎందుకు చెప్పలేరా నాకు మామ అక్క భయపడ్డా మామ నేను భయపడ్డా అక్క భయపెట్టించినాను నువ్వేం చెప్తారా అక్క భయపెట్టించింది అన్నం తింటలేదని భయానికి చెప్పినాం ఏం చెప్తా ఇదే ముచ్చట చెప్తాను ఖచ్చితంగా అరే సీనా గాలితోని అగ్నితోని ప్రేమతోని ఈ 3 విషయాలల్లా జోక్యం చేసుకోదు దాంతో తట్టుకోలేము అయ్యా ఈ బర్లకేమో నేను ఇలా చేస్తా గానీ ఈ ప్రేమ విషయాల్లో మాత్రం నేను ఏం చేయలేను ఏం చేద్దాం చెప్పవరా మరి ఇగోరా తౌడు తింటలేదు పిండి తింటలేదంటే తినిపిస్తా బర్రెకు నాకు సమాధానం ఇస్తా గాని ఈ ప్రేమించుకున్న వాళ్ళతో ఎంటైతే నాతో కాదురా అయ్యా నేను దండం పెడతారా ఇగో నీ ఫోటో అరే బబ్బులుగా కారు దిగిన వీడు ఎక్కడ అక్కడ పట్టుకొద్దామని ఓకే మామ మామ అక్క 2 రోజులు అన్నం తినలే మామ
పెరుగుతా అన్నం కలిపారా బో. ఏమైందిరా పొడవరా? అన్నం తింటలేవాట పొడవలా? అన్నం తిని కొంచెం పెరిగాను 2 రోజులు తింటలేవాటగా. నేను తినా, నాకు ఆకలి అయితే ఎందుకు? అరే సీనా మాగరా తల్లి, ఈ పొద్దుగాల చిన్న కోటల కాడు 6 గంటలకు 6:30కి నా దగ్గరకు వచ్చిండు. నీ ప్రేమ కథ మొత్తం చెప్పిండ్రా బిడ్డ. ఆడ కూడా సిద్ధార్థ ఆడ ఫోటో కూడా చూసినా అంది. ఆడ పారిపోయినాడు కదా. ఆడ పొద్దుగాల ఆడ నేను పోయి ఎక్కడన్నా పట్టాన్ని పట్టుకొచ్చి నీ పెళ్లి చేసే బాధ్యత మాదిరా బిడ్డ. నువ్వు అన్నం తినురా, అన్నం తిను. అంబే ఏమంటావు రసీనా? పొద్దుగా లేస్తే పర్లేదు, రాత్రి అయితే పర్లేదు, అలవాటు అయిపోయిందిరా బిడ్డ. నువ్వు తినరా బిడ్డ, తిను. అభి కొంచెం తిను అన్నం. నేను తినా, నాకు వద్దు. తిను కొంచెం తిను. నేను తీసుకొస్తా కానీ నీ ప్రేమ వెళ్తా కానీ ఆ సిద్ధార్థ గారు ఎక్కడ చూడరా రేపు వచ్చానా మొత్తం స్టార్టింగ్ చేసి ఎక్కడ ఉన్నా అక్కడ కారు తీసుకొని కార్లు పంపి ఆడ ఎక్కడన్నా పట్టుకురాలి. సరేరా, కాలేజీలు కట్టి కారు డిక్కిన పడేయాలి వెనక. అర్థమైందా? వాడు ఎక్కడ చెప్తే అక్కడ కారు డిక్కిలేసి కాల్ చేసి పట్టుకురాలి ఇంటికి. సరే పక్కనా? తినురా బిడ్డ, తిను. తిందా బిడ్డ? నువ్వు పక్క తీసుకొని వస్తాను, నేను తింటా. పక్కా తీసుకొస్తా అంటారు అరే బబ్లువా తీసుకొస్తా మామ. తీసుకొస్తాడా? పక్క పడు తిను. తిందో బిడ్డ, తిను. అక్కడ చూసిన వెనక రాజా ఇంటి కదా గల్లీలో అందరు చూసినట్టున్నారు. ఫోన్ చేయను. హలో మామ, సిద్ధార్థ్ ఇక్కడ వెనకల్లి వండుకోవడం అవుతుంది రామవిడికి. ఇదే ఊళ్ళరా, తొందర రా. సరే తొందర వచ్చి. అరే అత్త ఉన్నాడురా. బా కాళ్ళ నొత్తనేరా? నాకు కూడా నొత్తానే కదన్నా, జాంకు అయ్యావన్నా నాకు కూడా. తినండి వరకు మిగులు తిట్టాగారా నేను నీకు. సరే సరే, పన్ను తీరు తింటాడు. దిష్ట పెట్టకు రై. సరే సరే, సీనా నాకు ఫోన్ చేయవు. తినండి ఇక్కడ తింటున్నా, తిన్నాక పోయిద్దాం. సరే సరే. ఏమన్నా మంచిగా అరే ఇప్పుడన్నీ ఎవరా ఆకలి అవుతాంది. అరే ఆగోని గారు దింపేనా? ఆగో దింపితా. నడు బాబా దింపితాడు నడు. ఎక్కడ చూసిల్లారా? చూడాలి మీరు అక్కడ పడిపోయి. హలో అక్క, ఇగో ఇదే వండుకోనాడు అక్క. తొందర రా కిడికి, నువ్వు తొందర రా అక్క. సరే బాగా నిద్రపోతాను ఎవరు కూర్చోనా? అవునా, ఆమె బాగా గలలు కంటాను రా. ఆ నిద్ర ఉన్నాడు పోరాడు. పండని ఎంతసేపు అంటాడు? పోతాడు నిద్ర. నేను మీ సంగతి చూస్తా. ఆగరమ్మా నిద్రపోయి. ఆగరా బిడ్డ. బాగా సిగ్గుపడతాను. సిగ్గుపడతలేడు, అక్కడ ఒక సాంగ్ వేసుకుంటాను. ఏం సాంగ్ రా? నాకేమైనా వెళ్తా, ఏం డాన్స్ చేస్తాను. రారా లొల్లి పెట్టకపోయి పండుకొని ఎంతసేపు పండుకుంటాడు చూద్దాం. అరే ఇదే కావాలా నీకు? డాక్టర్ చూపించుకుంటా కదా. నేనే ఒక డాక్టర్ని రా, నీకు తెలుగుదా? నిద్రపోతాడు అయ్యా. పండని ఎంతసేపు అంటాడు? అరే కాజల్ నువ్వు ఇక్కడికి కూడా వచ్చినావు? నాకు అడ్రస్ తెలియదు అనుకుంటానా వారే? ఇక్కడ నేను కాజల్, నిన్ను నరుకుతా. ఆగురా అమ్మ ఆగు, ఆ సంగతి మేమే చెప్తాం. ఇది ఇట్లానే పారిపోతారండి. ఏమరా ఏం సంగతి? బతికేదనా పోయేదినా? అరే చిన్నోడా, నువ్వు కూరలు పడుకో. నువ్వు అరే రారా నువ్వురా. అరే నేను చెప్పేది నువ్వు. అంతో పెట్టుకుని కొనుక్కున్నా అనుకో,
నీ వెనుక ముంగట ఎవరు ఉండరు బేటా, మీ ఖాందాన్ మొత్తం లేపెత్తాడు. నేను చెప్పేది నీ అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను చెప్తాను, చేసుకుంటావా? మనలో బయటకు నడరా. మామ వినండి మామ, నేను నీతోనే నేను పెళ్లి చేసుకుంటా. నీ పెళ్లి చేసుడే బేటా. ఇప్పుడు సిద్ధుగా ఇంకోసారి రిపీట్ అయిందనుకోరా, నీ కాళ్ళు ఇరగొడతారా? వింటాను ఇంకోసారి అట్లా ఏం చేసుకుంటా. మంచిగా బతకాలి, అన్ని దింకపోయే ప్రయత్నం చేయొద్దు. గుడ్లా బాగా దండ లేపిస్తా, నడవాలి. సిద్ధార్థ, రామా ఇద్దరు కలుపుతానా, మంచిగా బతకాలి. అరే బుచ్చానా, మన పోరా ఇంటికి పోయా. నువ్వు పోబేటా, ఆయన పని నేను చూసుకుంటాం. చెప్పరా, మనవి ట్రైనింగ్ మంచిగా ఇక్కడ ఉంచుకో అన్నారా? ఇక్కడ ఉంచుకో, బర్ల ట్రైనింగ్. నేనేం చేయాలి ఇప్పుడు? నేను నీకు చూపెడతాను, ఏమేమి చేయాలి. రోజుకో కొంచెం పని నేర్పుతా బేటా. బతికేదానికి ఏదైనా పని చేయాలి. బర్రె పని అయినా బయట పని అయినా సరే. సరేనా? ఇక నడు, 2 బెండకాయలు తీసేసి నడు. పొద్దున్న నుంచి ఏం చేస్తా అంటారా వీడు? అరే సిద్ధ, పట్టుకొని రా. ఏం సంగతి రా, పొద్దున్న నుంచి ఏం పని చేసినావు? కొట్టాలా ఏం బర్రెంబడి ఉందండి, అది నాకు ఇంటలేదు మా. తింటారా? నేను భాష నేర్పినా, నేసినావా? ఎట్లా ఈ కడపలు అమ్మలు అయ్యా. అగో చూడు, అట్లా అంటది మరి. తంతే ఈ మిద్దె మీద ఎక్కుతావు నువ్వు. ఇక చూడు, అగో అట్లా కాదురా. అంబే అన్నరా అంటే కాదురా. అంబే ఉంటది, అర్థమైందా? అంబే వచ్చిందా? నువ్వాను ఇది ట్రైనింగ్. ఇది నేర్చుకుంటే పెండు ఎప్పిస్తుంది, తౌడు ఎప్పుడు తింటది, గడ్డి ఎప్పుడు తింటది మొత్తం తెలుస్తుంది. తనమునే చేస్తే పాలు ఎప్పుడు ఇస్తుంది మొత్తం తెలిసి రావాలరా బిడ్డ. ఆ గంప పెట్టి పెడకాయలు తీసుకొని వెళ్ళిపో. ఇది మాత్రం నేర్చుకో. ఎంబే వచ్చిందా? అది అర్థమైందా? ఆ పెండకాయలు తీపో. రోజు ఇట్లా నేర్చుకోవాలి బర్రె దగ్గర ఉండి. విన్నారా? ఆ గది ఆ సీనిగాని గడపలు అమ్మలు పోయా నాకు తలగబెట్టింది ఇన్ని. అర్థమైతే ఒకటి చేస్తాను వారా వన్నవురా, తీస్తాను అనుకుంటా అక్కడే గోక్కుంటుండు. అది అమ్మాను. అబ్బా ఏంది కాజల్, ఇది నీకేమన్నా న్యాయం ఉందా? మొత్తం నన్ను బర్రెల కొట్టడంలో పని చేపిస్తాను. అయినా నీకు ఈ ట్రైనింగ్ సెట్ అవుతుందిరా. నన్ను కాదనుకుంటా నువ్వు తిరిగిపోయినావు కదా పారిపోయి. అందుకని ఈ నెలలు నేను ఈ 2 నెలలు ఇదే నీకు చేపిస్తా. అద్దు నేను మారిపోయినా, ఇక నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికైనా అర్థమైందారా? కాజల్తో పెట్టుకుంటే కేల్ కథం.